రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్స్ ను సవరించాలని డిమాండ్ చేశారు. కొంతమంది రైతులకు రుణాలు మాఫీ చేసి సంబురాలు చేయాలనడం సరికాదన్నారు. రుణమాఫీతో పాటు వెంటనే రైతు భరోసా ఇవ్వాలన్నారు నిరంజన్ రెడ్డి. చెప్పలే మరి ఇవాళ ఎందుకు ఆంక్షలు పెడతారు? కాబట్టి గత ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణమాఫీ ఎట్లా చేసిందో మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పిండ్రు. ఏకబిగిన ఇస్తాం మేమని. కేసీఆర్ 3 సార్లు 4 సార్లు చేసిండు, మేము ఏకబిగిన ఇస్తామన్నారు. సంతోషం. ఏకబిగిన కాకపోతే మీరు 2 సార్లకే ఇవ్వండి. ఏమో ఇప్పుడు ఎట్లా తలపెట్టింది కదా, 1,00,000 లోపు ఒకసారి, 1,00,000 తర్వాత ఒకసారి అట్లే ఇవ్వండి. కానీ ఆ జీవోను ఉపసంహరించుకొని, గైడ్లైన్స్ను ఉపసంహరించుకొని పట్టదారు పాస్బుక్ రైతు దగ్గర ఉండేటువంటిది ఏది పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నాడో దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇంకా ఏ తోకా తొండాలు వెతకకుండా బ్యాంకులలో అప్పు తెచ్చుకున్నటువంటి ఖాతాదారులందరికీ వర్తించాలి. భర్త, భార్య, మేజర్ పిల్లలు ఒకే గొడుగు కింద ఉండి వాళ్ళకి వ్యవసాయ భూమి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కారణం చెప్పి ఏరువేత చేసి సంఖ్యను కుదించి తగ్గించి మేము ఇచ్చినామని చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి అన్నదాతల కాడ కొసిరి మీరు ఆంక్షలు పెడితేనే మీరు పెద్దగవుతారండి. నాకు అర్థం కాదు. రాష్ట్రం పెద్దగవుతుందా? రాష్ట్ర సంపద పెంచేటోళ్ళు కదా అన్నదాతలు. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే కదా. ఉదారంగా చేతులిపితే ఏం పోతుందండి మీది? ముమ్మాటికి ఇది రైతుల్ని వంచడమే, రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి వెనక జరగడమే ఈ ప్రభుత్వము. ఇప్పుడు లేకున్నా సరే ఇప్పుడు పోయి అప్పు తెచ్చుకోపండి కొత్తగా అని చెప్తారు మీరు. ఉన్న అప్పులు కాక కొత్తగా అప్పులు తెచ్చుకోమని మీరే సలహా ఇస్తారు. ఇక తెచ్చుకున్న అప్పులు తెచ్చుకున్నాక ఆంక్షలు పెట్టింది. ఇవాళ రేపు ఒకసారి అమలైతే ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు.